ప్రజెంట్ కార్పొరేట్ వరల్డ్లోని 40 has become new 60 now. ఇదేదో నేను భయపెట్టడానికి చేసిన స్టేట్మెంట్ కాదు, నా చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ చూసి భయపడి తీసుకొస్తున్న కంటెంట్. మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎవరైతే 40sకి వచ్చి ఉంటారో మీరు వర్క్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీస్లోని వాళ్ళ జాబ్స్ రిలేటెడ్గా ఇద్దరు వాళ్ళకి వర్క్ లోడ్ బీభత్సంగా పెరిగిపోవడం కానీ, లేకపోతే జాబ్ కోల్పోవడం, వేరే జాబ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోవడం కానీ, ఇలాంటి సినారియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా. నేను రీసెంట్గా నా పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకన్నా సీనియర్, వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. ఆయన 20s నుంచి 40s మధ్యలోని స్టార్ పర్ఫార్మర్. ఓకే, చాలా ర్యాపిడ్గా గ్రో అవడం అయితే తన కార్పొరేట్ లైఫ్లో నేను చూశాను. బట్ తను 40s వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ హ్యాస్ బికమ్ టఫ్. తనకి వర్క్ లోడ్ భయంకరంగా పెరిగిపోవడం అండ్ అలాగే జాబ్ రిలేటెడ్గా కూడా సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే చాలా వర్స్ సినారియోస్ కంపెనీసే క్రియేట్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళని హైర్ చేసుకున్నట్టయితే వీళ్ళకన్నా చాలా తక్కువ ప్యాకేజ్లో హైర్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు అని చెప్పి కంపెనీస్ అలాంటి సినారియోస్ అయితే క్రియేట్ చేసినాయి. అండ్ ఒకసారి అక్కడ జాబ్ కోల్పోయిన తర్వాత వేరే కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇన్కమ్ తగ్గించుకుని వెళ్ళాల్సిన సినారియో అయితే వస్తుంది. అండ్ ఈ 40 ఏదైతే ఉన్నదో మన ఫైనాన్షియల్ లైఫ్లో చాలా క్రిటికల్ పీరియడ్ ఇది. ఎందుకంటే ఇదే పీరియడ్లో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు, ఇల్లు కొనాలి, రిటైర్మెంట్ అండ్ వేరే అదర్ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయి, మేజర్ ఫైనాన్షియల్ గోల్స్ అని మన ముందు అయితే వస్తుంటాయి. అలాంటి టైంలోనే జాబ్ కోల్పోవడం కానీ, ఇన్కమ్ తగ్గడం కానీ సిచ్యువేషన్స్ వచ్చాయనుకో, దాని నుంచి తేరుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది కదా. సో అందుకనే మన వ్యూవర్స్ చాలామంది 20s నుంచి 40sలో ఉంటారు కాబట్టి ఈ కంటెంట్ అయితే మేము ముందు తీసుకొద్దాం. సో 20s నుంచి 40s మధ్యలో ఉన్న వాళ్ళు 40 వచ్చిన తర్వాత మా రైస్ భాష సామెతలు చెప్తుంటాడు ఏంటంటే, ఓకే మనకు దాహం వేసినప్పుడు బావి తవ్వాలంటే అవుతుందా, ముందు నుంచి తవ్వుకోవాలి కదా అని చెప్పి అంటుంటాడు. సిమిలర్ థింగే కదా, మనం కూడా 20s నుంచి 40s మధ్యలోని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి రైట్ స్టెప్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు ఇలాంటివి మీకు ముందుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. ఎవరైతే మన యంగ్ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ 40 క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ నుంచి అయితే మనం బయటపడగలుగుతాం కదా. మేబీ 100 మందిలో 20-30 మంది ఈ 40 టైంలోని పెద్దగా క్రైసిస్ చూడకపోవచ్చు, బట్ మిగిలిన చాలా వరకు ఇలాంటి క్రైసిస్ చూసే సినారియోస్ అయితే మన ముందు కనబడుతున్నాయి. కాబట్టి లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ఈ 40 వచ్చేసరికి మన అంతటా మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నది మీకు ఈ వీడియోలో అయితే ప్రాపర్గా గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న 20s to 40s మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్ నౌ. మన 20s to 40s మధ్యలో ఫైనాన్షియల్ జర్నీ కూడా మనకు బాగా తెలిసిన గేమ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ లాంటిదే. మనం తీసుకునే రైట్ స్టెప్స్ ఏవైతే ఉంటే మనం నిచ్చిన ఎక్కించినట్టయితే, మనం తీసుకునే రాంగ్ స్టెప్స్ ఏవైతే ఉంటే పాములో కాటేసి మన కింద తీసుకొచ్చేస్తాయి. సో మన 20s to 40s మధ్యలోని మనకి ఆ ల్యాడర్లో మన పైకి తీసుకెళ్లే స్టెప్స్ ఏంటి అండ్ అలాగే పాములో కాటేసి మన కింద తీసుకొచ్చే స్టెప్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మన జాబ్లో జాయిన్ అవ్వగానే ఓకే ఒక గ్రూప్ ఆఫ్ 10 people జాయిన్ అయ్యారు అనుకోండి, మనం కామన్గా చూస్తాం ఆ 10 మందిలో ఒకళ్ళిద్దరు బాగా గ్రో అవుతారు. వాళ్ళు గ్రో అవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏవైతే రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయో ఆ రిక్వైర్డ్ స్కిల్స్ రిలేటెడ్గా చాలా ఎఫర్ట్ పెడతారు. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ రిలేటెడ్గా అడిషనల్ ఎఫర్ట్ పెట్టడం అండ్ టీమ్ మేనేజర్ ఎవరైతే ఉంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. దీంతో వాళ్ళ నెక్స్ట్ అప్రైజల్ ఏమవుతుంది, వాళ్ళకి బెటర్ గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. అలా మనకి మన లైఫ్లోని ఫస్ట్ ల్యాటర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ మనం ముందుకైతే గ్రో అవుతాం. ఇలా ఇయర్ ఆన్ ఇయర్ ఎఫర్ట్ పెడుతూ మనం గ్రో అవుతుండగా సడన్లీ ఏమవుతుందంటే 25-26 రాగానే కామన్గా జరిగేది ఏంటి, ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు లేకపోతే చుట్టుపక్కల కమ్యూనిటీ నుంచి అవ్వచ్చు వచ్చే కామన్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అంతే కదా. ఈ పెళ్ళి యాక్చువల్లీ ఎలాంటి స్టెప్ అంటే, మన దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అప్పటికి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని సపోర్ట్ వస్తుంది అండ్ మీ సేవింగ్స్ ఏవైతున్నాయో అవి కూడా సరిపోతున్నట్టయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రీసెంట్ టైంలో ఏం జరుగుతుందంటే చాలా వరకు మనకి పెళ్ళికి ఖర్చు కన్నా కూడా ఎడిషనల్గా సినిమాటోగ్రఫీ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, వీడియోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే వేరే ఇలాంటి యాక్టివిటీస్కి ఖర్చులు అన్నవి అమాంతంగా పెరిగిపోయి దీనివల్ల ఏమవుతుందంటే
చాలామంది వాళ్ళ దగ్గర లేని డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు, పర్సనల్ లోన్లు అవి తీసుకుని ఖర్చు చేస్తున్నారు. అవి పర్సనల్ లోన్ తీసుకుని మనం ఏదైతే పెళ్లి రిలేటెడ్గా ఓవర్ బడ్జెట్ మనం స్పెండ్ చేస్తామో ఇది మన లైఫ్లో ఫస్ట్ వచ్చే స్నేక్ లాంటిది, మనల్ని కిందకి తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆ పర్సనల్ లోన్ తీసుకున్నాం అంటే మన ఎర్నింగ్స్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మన ఈఎంఐస్ కట్టడానికి వెళ్ళిపోతుంది కదా. సో సేవింగ్స్కి వెళ్ళే పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు అయితే తగ్గిపోతుంది. సో అందుకని పెళ్లి టైంలో కొంచెం వరకు జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్లోని ఫస్ట్ ఫేస్ చేయబోయే స్నేక్ పార్ట్ ఇదే అనమాట. సో ప్రిపేర్డ్గా ఉన్నట్టయితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాడర్, చాలా ఇంపార్టెంట్ ల్యాడర్ ఇది. దీని గురించి మాట్లాడుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ కొత్తగా మీకు చెప్పడానికి ప్రయత్నించిన ఎఫర్ట్ రిలేటెడ్గా మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పకుండా మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మీలో చాలామంది దీనికి రిలేట్ అవ్వగలరు. ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్లోని మనకు కొన్నిసార్లు చిన్న పాము కాటేస్తుంది, కానీ దాని తర్వాత మనకు ఒక పెద్ద నిచ్చెన వస్తుంది. ఓకే, అలాంటి స్టెప్ మనకు పడినప్పుడు మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అరే చిన్న పాము కాటేసినా కూడా నేను పెద్ద నిచ్చెన తీసుకోగలిగాను కదా అని చెప్పి. మన ఫైనాన్షియల్ జర్నీలోని అలాంటి స్టెప్ ఏంటో చెప్పాలా? టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసే ప్రీమియం ఏదైతే ఉన్నదో దానివల్ల నష్టపోతున్నాం అనుకుంటారు. యాక్చువల్లీ మనం పే చేసేది చాలా తక్కువ అమౌంట్, కానీ మనకి ఫైనాన్షియల్ రిస్క్ వచ్చినప్పుడు ఒక లైఫ్ రిస్క్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్లో పడిపోతారు కదా. మనం తక్కువ ప్రీమియంకే చాలా పెద్ద కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోగలుగుతాం. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చారు, చాలామంది కంపెనీలో ఉన్నప్పుడు నా కంపెనీ కవర్ చేస్తుంది కదా అని ఇగ్నోర్ చేసేస్తారు. బట్ జాబ్ మారినప్పుడు ఆ జాబ్ కోల్పోయి మళ్ళీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లోని మనకి హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం పడే ఫైనాన్షియల్ ట్రబుల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ లార్జ్ అన్నమాట. సో ఈ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న స్నేక్ లాంటివి. ఆ స్నేక్ మనం బైట్ చేసినా కూడా మనకి నెక్స్ట్ వచ్చే నిచ్చెన ఏదైతే ఉన్నదో మనల్ని చాలా మల్టిపుల్ స్టెప్స్ పైకి తీసుకెళ్ళగలుగుతుంది అన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని, చాలామంది ఇన్వెస్ట్మెంట్లు అని లేకపోతే వేరే అని పరిగెడుతుంటారు, అవి కాదు. ఇంకా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ స్కిల్స్ మీద మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంటో, నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ రిస్క్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో మీకు ఏ పాలసీ తీసుకోవాలి, ఏ కంపెనీని తీసుకోవాలి కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది కదా. అందుకని ఒక మంచి అడ్వైజర్ని కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాపర్గా అయితే మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళైతే సజెస్ట్ చేస్తారు. అలాంటి ఒక మంచి అడ్వైజర్ డిటో ప్లాట్ఫామ్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మన నెంబర్ ఇచ్చాం కదా అని చెప్పి 100 సార్లు కాల్ చేసి చావగొట్టరు. సో మనం ఏ టైంలో అయితే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం, డిటో ఒక అడ్వైజర్ అయితే మీకు కాల్ చేస్తారు. క్లియర్గా మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ ప్రోడక్ట్ బెస్ట్ ఫిట్ అవుతుందో దాన్ని సజెస్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ సజెషన్ టైంలో మాత్రమే కాదు, డిటో ఒక టీం యాక్చువల్లీ క్లెయిమ్ వచ్చినప్పుడు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి 22 సెప్టెంబర్ నుంచి మీకు ప్రీమియమ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఎవరైతే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో తప్పకుండా డిటో ఒక అడ్వైజర్తో మీకు అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ విన్న తర్వాత మీకు ఒకవేళ పాలసీ తీసుకోవాలని లేకపోయినా కూడా దెర్ ఇస్ నో మ్యాండేట్. సో అలాంటి ప్రెషర్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఒక చిన్న స్నేక్ పెద్ద నిచ్చెన గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద స్నేక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. చాలామంది 20s to 40s పీరియడ్లో ఈ పెద్ద స్నేక్కే బలైపోతున్నారు అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గేమ్ ఏదైతుందో ఆ గేమ్ని కోల్పోతున్నారు. ఆ పెద్ద స్నేక్ ఏంటంటే ఈఎంఐస్. సో మనకి ఇప్పుడు ప్రతి వస్తువు ఈఎంఐలో దొరుకుతుంది, జీరో కాస్ట్ ఈఎంఐ అని, ఈజీ ఈఎంఐ అని చెప్పి ఈఎంఐ ట్రాప్ ఏదైతే ఉన్నదో యంగ్ జనరేషన్ మొత్తం ఈఎంఐ ట్రాప్లోనే పడిపోతుంది. సో మనం నిజంగా ఎఫోర్డ్ చేయగలుగుతాం లేదో తెలియకుండానే మనకి ఈజీగా దొరుకుతుంది కదా అని చెప్పి మనకి అవసరం లేని ప్రొడక్ట్స్ అన్ని ఈఎంఐలో కొనేస్తున్నాం. దానివల్ల మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉన్నదో దాన్ని యాక్చువల్లీ మనం పనంగా పెట్టేస్తున్నాం. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఒక మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సిన ఒక థంబ్ రూల్ అయితే చెప్తాను. మీ మంత్లీ క్యాష్ ఫ్లో ఏదైతే ఉన్నదో, లెట్స్ సే ఒక 100 రూపాయలు మీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకోండి. ఆ 100 రూపాయలు మీ ఈఎంఐస్ అన్నీ, హోమ్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, బైక్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ లోన్, ఇవన్నిటిని కలిపి ఈఎంఐ ఏదైతే ఉన్నదో అది లెస్ దాన్ 40% ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది 40 ఎప్పుడైతే దాటుతుందో మీ ఫ్యూచర్ రిస్క్లో పెట్టేస్తుంది, గుర్తుంచుకోండి. సో ఈఎంఐ ట్రాప్ ఏదైతే ఉన్నదో ఈ ట్రాప్లో పడకండి. చాలామంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈఎంఐ ట్రాప్లోనే పడిపోతున్నారు. అండ్ ఈఎంఐ ట్రాప్లో మనం పడకుండా మన సేవింగ్స్ని ఎప్పుడైతే రైట్ వేలో ప్లాన్ చేసుకోగలుగుతాం,
మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఈ 40 క్రైసిస్ ఏదైతే ఉందో దాని నుంచి చాలా హ్యాపీగా బయటపడగలుగుతాం. ఇప్పుడు మనం ఒక పెద్ద పాము గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఒక చిన్న నిచ్చెన గురించి మాట్లాడబోతున్నాను. ఈ నిచ్చెన చిన్నదే అయినా కూడా మనకి మూవీస్లోని స్పెషల్ అపీరెన్స్లో వచ్చి సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాయి చూడండి, అలాంటి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్రైసిస్ పీరియడ్లోని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే కంటింజెన్సీ ఫండ్. మనకి నెలకి ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఇంటూ 6 times 6 నెలలకు సరిపడా మనం ఈ కంటింజెన్సీ ఫండ్లోని మనీని పార్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డబ్బుల్ని ఎక్కడ పార్క్ చేయాలి, చాలామంది అడిగే క్వశ్చన్. ఈ డబ్బుల్ని మీరు మనకి మ్యూచువల్ ఫండ్స్లో అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని, లో డ్యూరేషన్ ఫండ్స్ అని, ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని చెప్పి ఇలాంటి ఫండ్స్ ఉంటాయి, వాటిలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు బ్యాంక్ అకౌంట్లో ఉండదు. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా కూడా విడ్రా చేసినట్టయితే మీకు 1 to 2 working daysలో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి. మన అకౌంట్లో ఉన్నాయనుకోండి, మనం తెలియకుండా ఖర్చు చేసేస్తాం కదా. సో అందుకని ఈ కంటింజెన్సీ ఫండ్ని సపరేట్గా మెయింటైన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒక నెల ఎడిషనల్ మనీ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మిగిలిన 4 నుంచి 5 నెలలకు సరిపడా ఏదైతే ఎక్స్పెన్స్కి డబ్బులు ఉంటాయో వాటిని ఈ కంటింజెన్సీ ఫండ్ సపరేట్గా అయితే ప్లాన్ చేయండి. సో ఫైనలీ ద బిగ్గెస్ట్ స్నేక్, ఆ లే ఆఫ్ స్పాట్ ఏదైతే ఉన్నదో ఆ స్నేక్ని మనం దాటాలంటే ఈ లేడర్స్ ఏవైతే ఇవన్నిటిని మనం రైట్ వేలో యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్నేక్ని అయితే మనం ఈజీగా దాటేయగలుగుతాం. అండ్ చాలామంది రీసెంట్ టైంలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ పార్ట్ ఏదైతే దీని గురించి అయితే ఫోకస్ చేస్తున్నారు. ನಾವು ఇందులో రిటైర్ ఎర్లీ పక్కన పెట్టేద్దాం. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బై 40 ఏదైతే ఉన్నదో అది అచీవ్ చేయాలంటే మీకు హెల్ప్ఫుల్ అయ్యే క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ మన ఛానల్లోని ప్రిపేర్ చేసి అయితే షేర్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇక్కడ ఈ వీడియో కనబడుతుంది చూడండి. వీడియో చూసినట్టయితే మీరు ఫైర్ రిలేటెడ్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా మీరు ఇన్వెస్ట్ చేయాలని పార్ట్ ఏదైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ చెప్పినట్టయితే రిపీట్ అవుతుంది కాబట్టి ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది. అండ్ ఆ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో, ఫైర్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేటర్ని తప్పకుండా యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అన్నిటికన్నా పెద్ద నిచ్చెన గురించి అయితే మాట్లాడబోతున్నాను. మనకి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఏవైతే వస్తాయో, ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్లీ కంటిన్యూస్ ఎఫర్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద కెరియర్లోని స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్గా ఎఫర్ట్ పెడతాం. బట్ సమ్వేర్ 30s వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలామంది ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ఇగ్నోర్ చేసేస్తుంటారు. ఇక్కడ యాక్చువల్లీ మనకి జాబ్ రిలేటెడ్గా క్రైసిస్ అనేది మొదలవుతుంది. చాలామంది అంటారు 40s అబోవ్ ఉన్న వాళ్ళని జాబ్లో తీసేయడానికి కారణం వాళ్ళు సిటీసీ అంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే మీ సిటీసీ ఎక్కువ ఉన్నా కూడా మీ ప్రొడక్టివిటీ అండ్ మీ స్కిల్స్ దానికన్నా అబోవ్ లెవెల్లో ఉన్నాయనుకోండి, మీ జాబ్ కోల్పోయే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఆ కంపెనీలో జాబ్ పోవచ్చు, వేరే కంపెనీలో జాబ్ దొరుకుతుంది. బట్ యాక్చువల్లీ మీ స్కిల్స్ ఆ లెవెల్లో లేవనుకోండి, దెన్ ఆ కంపెనీలో జాబ్ పోవడం మాత్రమే కాకుండా వేరే కంపెనీలో జాబ్ దొరకపోవచ్చు, ఆర్ ఇంకొక కంపెనీలో మీరు తక్కువ శాలరీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో అందు గురించి అని చెప్పి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం పక్కన పెడితే దానికన్నా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దిస్ హ్యాస్ టు బి కంటిన్యూస్ ఎఫర్ట్. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆ ఫీల్డ్లోని మీ స్కిల్ అప్గ్రేడేషన్కి అయితే ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు వర్క్ చేసిన ఇండస్ట్రీలోని పెద్దగా స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్గా ఏమీ లేదనుకోండి, ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ మీ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎదర్ యూ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ రూట్ చిన్నగా, లేకపోతే ఒక ప్రాపర్టీ కొని ఆ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ నేను మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ 1 monthలోని మనకి వేరియస్ అంటే చాలా చాలా తక్కువ డబ్బులు తక్కువ ఎఫర్ట్తోని మనం చేయగలిగే ప్యాసివ్ బిజినెస్ ఐడియాస్ ఏవైతే వాటి రిలేటెడ్గా 2 వీడియోస్ అయితే షేర్ చేశాను. ఆ 2 వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. వాటిలో మీకు నచ్చిన ఏదైనా బిజినెస్ ఐడియా ఉన్నట్టయితే ప్యారలల్లీ ఆ సైడ్ హ్యాజిల్ ఏదైతేనో దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సైడ్ హ్యాజిల్ యాక్చువల్లీ మీకు మేజర్ ఇన్కమ్ జనరేటర్ కూడా అయిపోద్ది. చాలామంది నా పర్సనల్ లైఫ్లో చూశాను, వాళ్ళు ఐటీ జాబ్ చేస్తుంటారు, సైడ్ హజిల్ కింద చిన్న ఏవో చేస్తుంటారు. అండ్ ఒక 10-15 years తర్వాత ఆ సైడ్ హజిల్ ఏదైతుందో దట్ హ్యాస్ బికమ్ ఏ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట వాళ్ళకి. సో అలా మీకు యాక్చువల్లీ మీ 40 తర్వాత మీ రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఈ సైడ్ హజిల్ ఉపయోగపడుతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నట్టయితే ఒకరి ఇన్కమ్ని అయితే మాత్రం తప్పకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రైట్ అవే మిమ్మల్ని పెద్ద నిచ్చెన ఎక్కించడానికి అయితే హెల్ప్ చేస్తాయి. అండ్ ఇవన్నీ స్టెప్స్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషలీ మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి వేరియస్ జాబ్స్లోని ఆపర్చునిటీస్ రిలేటెడ్గా తెలియాలన్నా, లేకపోతే వేరియస్ బిజినెసెస్ రిలేటెడ్గా ఆర్ మీ సైడ్ హ్యాజిల్ బిజినెస్ ఏదైతే దాని రిలేటెడ్గా గ్రో చేయాలన్నా కూడా మీ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ నెట్వర్కింగ్ పార్ట్ మీద కూడా ఫోకస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. చాలామంది జెన్జీ చూసినట్టయితే రీసెంట్ టైంలో ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. Yes, you should have your own privacy, but at the same time
ఓకే, నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. సో గైస్, ఈ గేమ్లో లాగే మీ ఫైనాన్షియల్ జర్నీలో కూడా ఈ రైట్ నిశ్చయాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా మీరు తీసుకుని మీ ఫైనాన్షియల్ జర్నీని త్వరగా అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో మీరు తప్పకుండా డిటోక్ అడ్వైజర్తో అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.